వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం క్రిస్పీగా వడలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ వడలు బఠానీలతో కూడా చేస్తారండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. బఠానీలను ముందుగా నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రంతా చక్కగా నానబెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇలా కూరుతా అంటే 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు ఈ బఠానీలని అందులో వాటర్ని తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపరేషన్కి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మరాఠీ మొగ్గ, తర్వాత లవంగాలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాలండి. బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అదంతా చక్కగా కలిసేటట్లు పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా వడలు అనేవి అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగే చక్కగా టేస్ట్గా ఉంటాయండి. శనగపప్పుతోనే కాదు, ఒకసారి బఠానీతో కూడా ట్రై చేయండి. శనగపప్పుతో చేసిన దానికంటే బఠానీలతో ఇంకా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఆ తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఈ బఠానీలు ఎంత టేస్ట్గా ఉన్నాయో. మా ఇంట్లో ఎప్పుడు కూడా మేము బఠానీలతో చేస్తామండి. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. లాస్ట్ వరకు చూడండి. మంచి టిప్స్తో ఈ వీడియో మీ ముందుకు వచ్చేసిందండి. ఇంట్లో హోమ్ ఫుడ్ ఎప్పటికైనా బాగుంటుంది కదండి. స్ట్రీట్ స్టైల్లో ఈ యొక్క క్రిస్పీ వడలు అనేవి ఇంటి దగ్గరే మనం ట్రై చేయొచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఆ యొక్క పచ్చిమిర్చి, లవంగా అవన్నీ మొత్తం పేస్ట్లా కాకుండా ఇలాగ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బఠానీలు అనేవి వేసుకోవాలి. ఈ యొక్క బఠానీలు కూడా అంత కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లో బ్లెండ్ చేస్తే ఆ వడలు అనేవి క్రిస్పీగా రావు. మొత్తం మనం నానబెట్టిన బఠానీలు మొత్తం చక్కగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. పేస్ట్లో బ్లెండ్ చేసుకుంటే వడలు అనేవి మెత్తగా అయిపోతాయి, అంత టేస్ట్గా ఉండవు. ఒకసారి గుర్తుపెట్టు 2-3 పల్స్లు ఇచ్చి ఆపేయాలండి. ఆపేసిన తర్వాత చూడండి, మనం చేత్తో ఉండలా చుడితే అది ఉండలా ఫామ్ అవ్వాలి, రౌండ్గా ఫామ్ అవ్వాలి. అప్పుడు ఈ మిక్సీ ఆపి ఈ యొక్క మొత్తం మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అదంతా చక్కగా కలిసేలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ వేస్తే మాత్రం అది 2-3 రోజులు నిల్వ ఉండదు, వెంటనే తినేయాలి. ఇవి అయితే మాత్రం 2-3 డేస్ నిల్వ ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్నాక అది కాగిందా లేదా అనే టెస్టింగ్కి కొంచెం పిండిని వేసాను. సో ఆయిల్ అనేది చక్కగా కాగింది. వడలను అనేవి చిన్న చిన్న రౌండ్గా బౌల్స్లా చేసుకుంటున్నానండి. చేసుకొని చేతితో ప్రెస్ చేస్తే ఫామ్ అవుతాయి. సేమ్ వడల స్టైల్లో ఉంటాయి. వడలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలాంటి హోమ్ ఫుడ్ ఇంకేవైనా కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇది టీ టైమ్ స్నాక్ అండి. టీతో అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. అదే కెచప్తో అయినా బాగుంటుంది, కానీ టీతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మనం ఈ వడలు వేస్తున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఈ వడలు అనేవి మెత్తగా అయిపోతాయి. సో మనం మంటని హై ఫ్లేమ్ నుంచి ఉంచాలండి. ఉంచడం వల్ల చక్కగా కరకరలాడుతాయి. ఇవి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. చాలా స్లోగా టర్న్ చేయాలండి, లేకపోతే ఆయిల్ అనేది మీద పడిపోద్ది. అదే ఫస్ట్ టైం వేసిన వాళ్ళైతే మాత్రం చాలా స్లోగా టర్న్ చేయండి. అలవాటు ఉన్న వాళ్ళైతే పర్లేదు. ఇప్పుడు ఇది అంతే, మసాలా వడలు అనేవి తయారైపోయినట్టేనండి. చక్కగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ వడలను అనేవి తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వడలను తీసేయాలి. అంతే, మన క్రిస్పీ వడలు అనేవి రెడీ అయిపోయినట్లే. తప్పకుండా మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్.
కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 మినిట్స్లో ఈజీగా చక్కగా తయారైపోయే స్నాక్ అండి ఇది. చక్కగా ఇది టీతో కానీ లేదా సాస్తో కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. పల్లి చట్నీతో అయినా బాగుంటుంది. మీలో ఎవరైనా పల్లి చట్నీతో ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.